హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్ అండి. ఈరోజు నేను చేయించబోయే వీడియో ఏంటిదంటే సూజీ రవ్వతో ఫంక్షన్లలో చేసే ఉప్మా, మళ్ళీ దాన్నే టమాటా బాత్ కూడా అంటారండి. ఇప్పుడు నేను స్టవ్ ముట్టించి బాండ్లీ పెట్టి ఆయిల్ వేసినండి. నేను ఇప్పుడు కొంచెం జీడిపప్పు వేయిస్తున్నానండి. ఇప్పుడు వీటిని నేను తీసేస్తున్నానండి. ఇప్పుడు వీటిలో ఆవాలు మినపప్పు వేస్తున్నానండి. శనగపప్పు కూడా వేస్తున్నానండి. పల్లీలు కూడా వేస్తున్నానండి. వీటిని మంచిగా దూరగా వేయించుకోవాలండి. ఆనియన్స్ కూడా వేస్తున్నానండి. టమాటా బాత్ కదా, ఆనియన్స్ కూడా వేస్తాం. పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి. పుదీనా, కొత్తిమీర కూడా వేస్తున్నా. అన్నిటిని ఇట్లా మంచిగా కలుపుకోవాలండి. టమాటాలు వేసినా కదా, ఇట్లా మంచిగా కలుపుకోవాలండి. టమాటాలు వేసిన ఈ టమాటాలు, ఉల్లిపాయలు అవన్నీ మంచిగా ఉడకాలండి. అందుకనే నేను క్యాప్ పెట్టేసుకుంటున్నాండి. పసుపు వేసుకుంటున్నా, చూడండి. పసుపు వేస్తున్నా. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి. నేను ఈ కప్పుతో 1 కప్పు సూజీ రవ్వ తీసుకున్నానండి. దీంతో వాటర్ నేను 4 కప్పుల వాటర్ పోస్తున్నానండి. ఈ వాటర్ బాగా మరగాలండి. మరిగినాక మళ్ళీ సూజీ రవ్వ పోస్తానండి. క్యాప్ పెట్టేస్తున్నానండి. నేను ఈ రవ్వను ముందే వేయించి పెట్టుకుంటానండి. ఇట్లా కేజీ తీసుకురాగానే వేయించి డబ్బాలో స్టోరేజ్ చేసుకుంటా. వాటర్ మసులుతున్నవి ఈ వాటర్లో ఇట్లా రవ్వ పోసుకుంటున్నానండి. మంచిగా కలుపుకోవాలండి. పైనుంచి ఇట్లా కొంచెము నెయ్యి వేసుకోవాలండి. ఇట్లా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇంకా అయిపోయిందండి, మన ఉప్మా రెడీ అయిపోయింది. ఒక 10 నిమిషాలు ఇట్లా ఉంచేసేయాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీస్తానండి. ఫైనల్గా మన టమాటా బాత్ రెడీ అయిపోయిందంటే ఇప్పుడు దీనిపైన వేయించిన జీడిపప్పు ఇలా వేసుకోవాలండి. జీడిపప్పు వేసుకొని కొంచెం సర్వ్ చేసుకోవాలండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.